హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఇవాళ అయితే నేను చుక్క నీళ్ళు కూడా వేయకుండా చాలా టేస్టీగా చికెన్ కర్రీ అయితే చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్లో చేశానండి. వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడ్డానికి ఏమో చికెన్ కర్రీలా అనిపిస్తూ తింటే మాత్రం చికెన్ ఫ్రై టేస్ట్ అయితే వస్తుందండి. చికెన్ గ్రేవీస్ ఇష్టపడని వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ చికెన్ కర్రీ అయితే చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఇవాళ మార్నింగ్ వచ్చేసి మనం ఉప్పలమ్మ దగ్గర కీంచి కట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ అనమాట ఇది. ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలండి. మనకి చికెన్లో వచ్చే వాటర్తోని చికెన్ అయితే ఉడికిపోతుంది అనమాట. ఇంకా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ ఉన్నప్పుడే మనం ఉప్పు కారాలు కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోని కొత్తిమీర, కావాల్సినంత గరం మసాలా కూడా వేసేసుకొని ఇంకా వాటర్ వేయాల్సిన పని లేదండి. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే అంతేనండి. టేస్టీ చికెన్ కర్రీ లాంటి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. రైస్లో వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా అనిపించిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి వంటలన్నీ వస్తూనే ఉంటాయి, మరి చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.